వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. మార్పు సంస్థ ఆవిర్భావ దినోత్సవం నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మార్పు సంస్థ 15వ వార్షికోత్సవ దినోత్సవాన్ని స్థానిక నాగేశ్వరి కళ్యాణ మండపం నందు పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్పు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చిగురుపాటి పవన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విద్యా అవసరాలపై అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాక తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన వారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. తమ సంస్థ 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో తమకు మరింత బాధ్యత పెరిగిందని, ఇకపై మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్పు సంస్థ కృషి చేస్తుందని పవన్ తెలిపారు. వీరితో పాటు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక విశ్రాంత కళాశాల అధ్యాపకులు బీకే ప్రసాద్, విజయ్ కుమార్, రాపూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, విద్యుత్ శాఖ ఏఈ పోలిశెట్టి శ్రీహరి, వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్య, కౌన్సిలర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక సైడ్ జరగండి. అదేవిధంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని అవగాహన తీసుకొని వెంకటగిరి రాజా గారి చేతి మీద దాని ప్రారంభం. గురువులకి ఏంటంటే సంతోషం, శిష్యులు స్థాయి పెరిగి సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకు మించిన సంతోషం ఉంటుంది. అందుకనే టీచర్స్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ అన్నారు. ఇలాంటి శిష్యులు ఉండడం అనేటువంటి మా అదృష్టం. వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా మార్పు సంస్థని 2010వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే ఇది అనేది సంక్రాంతి సందర్భంగా ఉంటుంది కాబట్టి
పెద్ద పెద్ద సమావేశాలు మేము నిర్వహించాలి వార్షికోత్సవం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల ముందు కానీ లేదా ఆఫ్టర్ సంక్రాంతి 10 రోజుల తర్వాత కానీ పెద్ద సభలు నిర్వహించడం లేదు, ముఖ్యులతో చిన్నపాటి కార్యక్రమంగా నిర్వహించాలనుకున్నప్పుడు మాత్రం 12వ తేదీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. అయితే ఈ 15 సంవత్సరాల్లో మార్పు సంస్థని ప్రారంభించి ఇప్పుడే మన సోదరుడు మాధవ్ చెప్పాడు, అప్పట్లో ఒక 5 మంది 10 మందితో ఉన్నటువంటి మార్పు సంస్థ నెట్వర్క్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అటు తెలంగాణలో ఢిల్లీకి వెళ్ళినా కూడా మార్పు సంస్థ సభ్యులు ఉండడం, ఇక్కడి నుంచి ఎవరైనా నేను కావచ్చు ఇంకొన్ని సభ్యులు వెళ్తే అక్కడ రిసీవ్ చేసుకొని ఏ కార్యక్రమాలు కావాలో చూసి పంపించడం, అదేవిధంగా తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, నెల్లూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ప్రతి చోట కూడా సభ్యులు ఏర్పాటు చేసుకునేసి ఈరోజు మాకు తెలిసినంత వరకు ఒక మంచి పద్ధతిలో మేధావులటువంటి సూచనలు సలహాలు తీసుకొని వీలైనంత వరకు సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ నిర్వహించుకుపోతున్నాము. ఇలా కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మనం కూడా దాదాపు 14 సార్లు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 23 రోజుల పాటు విద్యా హక్కు చట్టం మీద పాదయాత్ర చేయడం, అనేక గ్రామాల్లో విద్యా హక్కు చట్ట విశిష్టత గురించి తెలియపరచడం అనేటువంటిది కూడా జరిగింది. అదే విద్యా హక్కు చట్టం అనేది ఈరోజు కేవలం విద్యా హక్కు చట్టం కోసమే ఆంధ్రప్రదేశ్లో 8 సార్లు దీక్షలు చేశారు మార్పు సంస్థ ఆధ్వర్యంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ విద్యా హక్కు చట్టం తరఫున ప్రైవేట్ స్కూల్స్లో, అది నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇంకే ప్రైవేట్ స్కూల్ అయినా కావచ్చు, వేలాది మంది పేద విద్యార్థులు ఉచితంగా విద్య అభ్యసిస్తున్నారంటే దాని వెనకాల మార్పు సంస్థ పాత్ర ఎంత ఉంది. అదేవిధంగా ఈరోజు మార్పు సంస్థ మార్పు వ్యవస్థగా అభివృద్ధి చెందడం, జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది సభ్యుల్ని కలిగి సామాజిక స్పృహని కలిగించడం అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు చాలా అవసరం. యువత తప్పుదారి పడుతూ ఉంది, సెల్ ఫోన్కి అంకితం అయిపోతూ ఉంది, అరచేతిలో వైకుంఠం చూసుకుంటూ భవిష్యత్తుని అరచేతిలో కావగలుగుతూ ఉన్నారు. ఇట్లాంటి యువతని మార్పు సంస్థ ద్వారా మనకు సాధ్యమైనంత వరకు, మన చుట్టూ ఉన్నటువంటి మనకు అవకాశం ఉన్నంత వరకు యువతకి సరైన దోవలు పెట్టేదానికి మనందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆ దిశగా ఇంతకుముందే మనకు పవన్ గారు మాట్లాడినప్పుడు సంక్రాంతి తర్వాత దానికి ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారని చెప్పడం చాలా ఆనందదాయకం. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు అనేది తీసుకురావాలి. ఇక్కడ విజయ్ కుమార్ సార్ యొక్క నేను పాటలు చాలాసార్లు వినున్నాను. గూడూరులో నేను వర్క్ చేస్తున్నా. సార్ అక్కడ నేషనల్ స్థాయిలో సంస్థలు స్థాపించి చాలా తనే కాకుండా తనతో పాటు చాలామంది లీడర్స్ని కూడా తయారు చేసి ఈ సామాజిక స్పృహని కల్పిస్తూ అందరిలో చైతన్యం రగిలించడంలో చాలా సిద్ధహస్తులు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు అట్లాంటి భావజాలం వాళ్ళే. ఎంఏ నారాయణ గారిని చూస్తూ ఉంటాం. ఎవరిది యూట్యూబ్లో పెట్టినా కౌన్సిలింగ్ మీటింగ్లో అన్నీ చూడలేకపోయినా ఎంఏ నారాయణ గారి మాటలు కానీ కనీసం అతను ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే తను ఎంచుకున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని తీసుకురావడం కానీ, వాటి గురించి పోరాటం చేయడం కానీ, అధికారులకు అవగాహన కల్పించే విధంగా తనే మొత్తం అది రాసుకొని రావడం కానీ, ఇట్లాంటి వ్యక్తులతో సమూహంగా ఉన్నాం కాబట్టి మార్పు సంస్థ కూడా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఇంకా ఇంతకు ముందు పవన్ గారు చెప్పినట్లు 100 రెట్లు వేగంతో అభివృద్ధి చెంది దేశంలో మార్పు తీసుకొచ్చడానికి తన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుందని చెప్పి నేను అభిలషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన పవన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి కారణంగా చెప్పుకునేటువంటి ఈ సంస్థ ఆవిర్భావానికి సంబంధించినటువంటి 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం మొత్తాన్ని కూడా తన వైపు చూసేలాగా భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, స్పిరిచువాలిటీని ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చినటువంటి వివేకానంద స్వామి జయంతి రోజున మనమందరం ఇక్కడ కలవడం చాలా ముదావహం. 1893 సెప్టెంబర్ 11వ తారీఖున వివేకానంద స్వామి చికాగో నగరంలో పర్యటించడం జరిగింది. అందులో చాలామంది స్పీచ్ ప్రిపేర్ చేసుకొని మాట్లాడారు, కానీ ఆయన ఏం ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి నాకు చిట్ట చివరి ఇవ్వండి అవకాశం అనేది ఆయన ప్రాధేయపడడం జరిగింది. అప్పుడు చిట్ట చివరి ఇచ్చినటువంటి సందేశంలో మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి చాలా చెప్పారు. అందులో
ఆకాశం పతితం తోయం యదా గచ్చతి సాగరః సర్వజీవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఆకాశం నుంచి ఊడిపడినటువంటి ప్రతి వానచినుకు కాలవల నుంచి, నదుల నుంచి, సముద్రాన్ని చేరుతాయి. అలాగే ఏ వ్యక్తి ఏ రూపంలో దేవుడిని ప్రార్థన చేసినా ఆ దేవుడికి చేరుతుందని చెప్పారు. దాంతోపాటుగా ఆకాశం పతితం యదా గచ్చతి సాగరః సర్వజీవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి సర్వజీవ తిరస్కారః కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఈ సెంటెన్స్ మాత్రం అన్ని చోట చెప్పాలి. సర్వజీవ తిరస్కారః కేశవం ప్రతి గచ్చతి. నువ్వు ఏ జీవినైతే తిరస్కరిస్తావో, ఏ జీవినైతే నువ్వు దగ్గరికి రానివో, ఆ సంఘటన కూడా దేవుని జరుగుతుంది అని ఆ మాట కూడా చెప్పారు. సో ఇక్కడ వివేకానంద స్వామిని ఖచ్చితంగా ఈరోజు మననం చేసుకోవాల్సిన అవసరం. మార్పు అనేటువంటి సంస్థ మనిషికి మార్పు అవసరం. ఇంచేతనంటే మార్పు ఇంగ్లీష్లో చేంజ్ అంటారు. చేంజ్ ఈజ్ నేచర్ ఆఫ్ నేచర్, ప్రకృతి సహజ లక్షణం. చేంజ్ ఈజ్ కస్టమ్ ఆఫ్ నేచర్, ఇంగ్లీష్ కష్టం, తెలుగు కష్టం కాదు, సాంప్రదాయం. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మార్పు అనివార్యం. ఈ మార్పు అనేటువంటిది ఉంటే తప్ప మనుగడ ఉండదు, అభివృద్ధి ఉండదు. అలాంటి మార్పునే సంస్థ పేరుగా పెట్టుకొని సమాజంలో అనేక రకాల రుగ్మతల మీద కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్టీఐ మీద కావచ్చు, అనేక రకాలుగా యువతను చైతన్యం చేయడంలో వీరు 15 సంవత్సరాలుగా పడుతున్నటువంటి పోరాటం, ఇందాక నేను విన్నటువంటి వారి మాటల్లో నాకు బాగా చాలా ఇంప్రెస్ అయినాను. ఇలా ఉంటారా ఇట్లా, ఇది ఆయన చాలా నష్టపోయి కూడా ఉంటారు, అయినా కూడా సమాజ అభివృద్ధి ముఖ్యం అనేటువంటి ఆలోచన చేయడం అనేది అందరికీ సాధ్యం కాని విషయం. ఇంచేతంటే వారు కొన్ని కోల్పోవాలి, కొన్ని నష్టపోవాల్సి కూడా వస్తుంది. సమాజ సేవ నిజంగా అయితే సమాజం నుంచి రాబట్టాలనుకుంటే లాభపడే దగ్గర పోయేది ఏమో, కానీ ఆయన కొన్ని నష్టపోయి ఉంటారు కూడా నేను అంచనా వేయగలను. అయితే ఈ పవన్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనిని మిగతా వాళ్ళని ఆల్మోస్ట్ దాదాపుగా 1000 మంది పైన 1500 పైన మెంబర్స్గా తీసుకురావడం దాటి మీద కానీ అంటే చిన్న విషయం కాదండి. ఇది 1, 2, 5 మందితో మొదలైనటువంటి సంస్థ దినదినాభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలు కాదు, 3 పువ్వులు 666 కాయలు కావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నాకు చెప్పారు ఈ సెల్ ఫోన్ ఇవన్నీ సమాజం చాలా తేడాగా ఉంది, కానీ యువత జాగ్రత్తగా ఉన్నారు. దేనికైనా అడిక్ట్ కావద్దు. టేస్ట్ ఎవ్రీథింగ్ బట్ డోంట్ బి అడిక్టెడ్. ప్రతిదీ టేస్ట్ చెయ్యి, కానీ అడిక్ట్ అయినావా అక్కడ నీ అభివృద్ధి ఆగిపోతుంది. ఏం చేస్తానంటే ఉమర్ ఖయ్యం మాట చెప్తారు, మార్పులు జరిగిపోతూ ఉన్నాయి, ఆ మార్పుల్లో మనం డెవలప్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు వారు 5 మందితో స్టార్ట్ అయితే 15 మంది వీళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ అది అంత గొప్పది. बात ही बात में विश्वास बदल जाता है, रात ही रात में इतिहास बदल जाता है, धरा ही क्या रहे इंसान आकाश भी बदल जाता है అంటారు ఉమర్ ఖయ్యం. మాటల్లో మార్పులు జరిగిపోతాయి, రాత్రి చరిత్ర మారిపోతుంది. భూమేందిరా బాబు, ఓ మనిషి భూమి ఏమిటి, ఆకాశం కూడా మారిపోతుంది. అలా జాతి అభివృద్ధి చెందాలని అంటే చదువు ఉండాలి, ఆ చదువు క్వాలిటీ ఉండాలి. ఆ లో ఉండేటువంటి రుగ్మతల వలన జాతి ముందుకెళ్ళలేకపోతుంది. జాతి అంటే నా ఉద్దేశం మానవ జాతి అని. సో జాతి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆ దేశం అభివృద్ధి చెందినట్టు కదా. అంచేత ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి, ఫలాలను కూడా అందిపుచ్చుకోవాలి. ఈ దేశంలో అన్నీ ఉన్నాయి, మునులకు ఆలవాలం ఈ దేశం. ఇందా చెప్పారు, ఈ మహానుభావులు పుట్టిన దేశంలో మనం ఉండడం అనేది అదృష్టమే. అదే ఉజ్బెకిస్తాను, పాకిస్తాను అలాంటి చోట ఎట్లా ఉంటుంది పరిస్థితి, రోజు చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళని చంపుకుంటారు. కానీ ఇక్కడ కర్మభూమి అంటారు దీన్ని. అంటే ఈ దేశంలో సంపదకు నిలయం, అలాగే వనరులకు నిలయం అన్నీ ఉన్నాయి, కానీ ఆర్గనైజేషన్ ప్రాపర్గా లేనందువల్ల కొంచెం అభివృద్ధులు వెనకబడ్డాం. వెనక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక ముందుకు అడిగి వెనకబడితే వెనకేనోయ్ అన్నాడు గురజాడ. దేశం అంటే మట్టి కాదు ఒకటే తెలుసు చాలా మందికి. దాంతోపాటు జోడు పద్యం ఇది. అంటే వెనక చూసిన కార్యమేమోయ్, మా తాత మిసాలు పెంచాడు సాపంగం పెట్టాం అది కాదు. వెనక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక అడుగు వేయి ముందుకు అడుగు వేయి వెనకబడితే వెనకేనన్నాడు. అంటే జరగవలసింది ఇంకా చాలా ఉంది. అది సంస్థాగతంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, జరగవలసిన చాలా ఉన్నాయి. దానికి తోడయ్యేటువంటిది చదువు. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు టీవీ కట్టేసి
ఆ బిడ్డను కూర్చొని చదివిస్తారో ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. అలాగా పిల్లలతో కలిసి సీరియల్స్ చూసిన పిల్లలతో కలిసి వారసత్వం కలిగిన వాళ్ళు, కొంతమంది ఏమో ఇచ్చినటువంటి సమాజం ముందుకు పడిపోతూ ఉన్నారు, కొంతమంది లేమితనంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళకి కూడా చేయూతనిస్తూ మేమున్నాం, మీకు వచ్చిన సమస్యకు మేము పోరాడతాం, మేము ఉంటామని అండగా నిలుస్తున్నటువంటి ఈ కొండలాంటి సంస్థకి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. జాతీయ యువకుల దినోత్సవం అంటే శ్రీ స్వామి వివేకానందుల వారి జన్మదినాన్ని జాతీయ యువకుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజుని మన పవన్ 15 సంవత్సరాల క్రితం ఆ పుట్టినరోజును పురస్కరించుకొని మార్పు అనే ఒక సంస్థని ప్రారంభించాలని ఒక దృఢ సంకల్పంతో సమాజం పట్ల ఎంతో అవగాహన ఉంటే తప్ప అటువంటి ఆలోచన అనేది సాధ్యం కాదు. 2010 జనవరి 12వ తేదీన మార్పు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు పవన్ కొద్దిమందికి మాత్రమే తెలిసి వెలిగింది. తర్వాత పవన్ యాక్చువల్గా పవన్ నాకు చిన్నతనం నుంచి తెలుసు, మీ అందరికీ తెలియని ముందు నుంచి. వాళ్ళ కుటుంబము, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, అక్కగారు కూడా నాకు అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళ ఇంటి పేరు చిగురుపాటి పవన్. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆయన ఇంటి పేరు ఎవరికి తెలియదు. మార్పునే తన ఇంటి పేరుగా చేసుకొని మార్పు పవన్గా పరిణామం చెందాడు. ఎందుకంటే చిన్నప్పుడు చూసినటువంటి పవన్ వేరు, ఇప్పుడు పవన్ వేరు. ఎంతో బాధ్యతగా వెంకటగిరి ప్రాంతం బాగా వెనుకబడింది. ఇటువంటి పట్టణంలో నుండి మార్పు అనే సంస్థను స్థాపించి అది ఈ జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకి ఇంచుమించుగా రాష్ట్రాలు కూడా దాని పరిస్థితికి వచ్చింది. దానికి పవన్ యొక్క దృఢ సంకల్పమే కారణమని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎన్నో విషయాల్లో కూడా నాతో కూడా షేర్ చేసుకుంటాడు. ఉదాహరణకి చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం చెప్తాను. వెంకటగిరి సంస్థానం రాజా గారు ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఘోషాసుపత్రి మూతపడిన తర్వాత అప్పుడు ఆ ఘోష హాస్పిటల్ సంబంధించి దాన్ని మళ్ళా నిర్మించాలి, దాన్ని వాడుకలోకి తేవాలి, అటువంటి గొప్ప స్థలాన్ని అనే ఉద్దేశంతో ఆయన పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షకి కూర్చున్న ముందర నాతో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే వెంకటగిరిలో ఘోష ఆసుపత్రి అంటే ఇక్కడ ప్రజలకి వెంకటగిరే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక మానసికంగా దగ్గరై ఒక సెంటిమెంట్గా నిలిచినటువంటి సమస్య. దానికోసము ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని అలుపెరగని పోరాటం ఆయన చేశాడు. అంతో ఎంతో కూడా సూచన సలహాలు మా బోటు వాళ్ళందరి దగ్గర తీసుకొని అకుంఠిత దీక్షతో అది చేయడం కూడా జరిగింది. దానికి సాక్షాత్తు వెంకటగిరి సంస్థానం యువరాజు శ్రీ సర్వజ్ఞ కుమార్ యాచర్ల వారు కూడా హైదరాబాదులో ఉంటే కేవలము పవన్ ఈ యొక్క కార్యక్రమం మీద నిరాహార దీక్ష చేస్తున్నారని ఆయన ఫ్లైట్లో రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుంచి కూడా పవన్ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి పవన్ యొక్క సంఘీభావాన్ని తెలిపిన విషయం కూడా వెంకటగిరి ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇలా చాలా ఉన్నాయని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన గురించి చెప్పేదానికంటే కూడా ఆ ఫలితాలే మనకు కనిపిస్తుంటాయి. ఈరోజు చిగురుపాటి పవన్ అనే స్థాయి నుంచి మార్పు పవన్ అనే స్థాయికి ఆయన ఎదగడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇలాగే ప్రజా సమస్యల మీద ప్రజలకి అనేక రకమైనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మార్పు తీసుకొచ్చే దాని మీద అలుపెరగని పోరాటం చేస్తారని చెప్పేసి ఇంకా మంచి స్థాయికి అతను ఎదగాలనేసేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా చిగురుపాటి పవన్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. అదే రకంగా ఇప్పుడు అందరూ చెప్పినట్టే స్వామి వివేకానంద గారి జయంతి దినోత్సవం రోజున మనం ఈ సంస్థను స్థాపించి ఈ సంస్థని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందిస్తూ ప్రజలకి బాసటగా నిలుస్తూ ప్రజా జీవనంలో మార్పు వ్యవస్థ ద్వారా
పవన్ అనే వ్యక్తి ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా నిలుస్తూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నటువంటి పవన్కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా పెద్ద కొడుకు అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో ఎక్కడెక్కడో అంటే విద్య లేని వాళ్ళు కావచ్చు, విద్య ఉన్న వాళ్ళు మోసగారితనంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ బయట ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన సమస్యను ఏ విధంగా తొలగించుకోవాలి, ఏ రకంగా మనం ముందుకు అడిగేయాలనేటువంటి ఆలోచనలో మార్పు సంస్థ నిజంగా కనుక సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళినట్టే. కాబట్టి దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పగలుగుతాం. ఈ వ్యవస్థని మనదగా భుజాలు వేసుకొని ఏ రోజైనా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే ఇంకేదైనా ఒక అవసరాలు వస్తే అందరం కూడా సహకరించి మంచి చెడ్డ ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం స్వామి వివేకానంద జయంతి నాడు ఈ కార్యక్రమం రావడం, అది కూడా పవన్ గారు ఆలోచించే ఆనాడు దీన్ని స్థాపించే రోజు కూడా ఆ డేట్ ఎన్నుకున్నందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకు అందరికీ నేను నమస్కారం చేస్తూ, మార్పు స్వచ్ఛంద సంస్థ అంటే మాకు దగ్గర బంధువు. అయితే బంధువైనా ఎవరైనా వాస్తవాలు చెప్పుకోవాల్సి రెండు మాట చెప్పుకోవాల్సింది. ఆయన మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించిన తర్వాత అనేక కార్యక్రమాలు నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, విద్యా హక్కు చట్టం మీద ఎంఐడి ఎంఆర్ ఆఫీస్ ముందు ఆ రోజు ధర్నా చేస్తామంటే తుఫాను ఆ తుఫాన్లో మేమందరం కూర్చోన్నాం. మేము కూడా కొంచెం సలహా ఇచ్చాం, నేను వాయిదా వేసుకొని కూర్చుని కూడా మనకు పెట్టుకోవచ్చు అంటే ఏమైనా కానీ వారు కొట్టుకోవాలి ఈ కార్యక్రమం నిర్వహించిన అన్నాడు. ఆ రోజు రాజాగారు చెప్పారు. సరే అంటే మార్పు సంస్థకి పేరు తెచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి, ఆ పేరుకు తగ్గట్టు ఆయన సేవా కార్యక్రమం కూడా అదేవిధంగా ఉంది. ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా సరే పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగిందంటే ముందు ఆయన ఉంటాడు, ఆయన బృందం ఉంటుంది. ప్రజాసేవ చేసే దాంట్లో ఎక్కడ అడుగు వెనక్కేసే మనిషే కాదు. దాన్ని మనం పోతే దీనివల్ల మనకు అనేక ఇబ్బందులు వస్తాయి అని ఆయన తెలిసినా వెనకడిగి ముందడుగా వేస్తాడు. ఈ విధంగా కొన్ని గ్రామాలలో అయితే మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున పోయి కొన్ని గ్రామాలకు తీసుకుపోయి అమ్మాదులు కావచ్చు, ఆద్యోదులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు స్వయంగా తీసుకొని పోయి ఆ విధంగా కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసి గ్రామాలకే ఉపయోగపడ్డ వ్యక్తి చిగురుపాటి పవన్. అలాంటి వ్యక్తికి ఎవరు వచ్చినా ఆయన్ని పొగడక తప్పదు. ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. ఎవరి కోసం మనం పొగడబడలేదు, ఆయన చేసే కార్యక్రమాలకే వాటికే మనం ఆయన పొగడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాడని, ఇంకా పెద్ద స్థాయికి తీసుకుపోతాడని జాతీయ స్థాయిలో ఇద్దరు అన్నాడు. స్వచ్ఛంద సేవా సంస్థ ఎగడేరులో కావచ్చు, గూడూరులో కావచ్చు, జిల్లా కేంద్రం కావచ్చు, రాష్ట్ర రాజధాని కావచ్చు, దేశ రాజధాని కావచ్చు, ఏ కార్యక్రమం జరిగినా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక మనిషి అక్కడ ఉంటాడు అని చెప్పాడు దొరకాయి. అది 100% కరెక్ట్, మేము చూస్తున్నాం. కాబట్టి ఆయన చేసే కార్యక్రమాల్లో ఇంకా ముందుకు తీసుకొని పోవాలా, ఆయనకు అన్ని విధాల మనందరూ సహాయ సహకారాలు అందరూ ఉంటామని కూడా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు తీసుకుంటూ అందులో నేను కూడా ఉన్నాను. వారిని అభినందించాలి ఖచ్చితంగా. అలాగే నేను పిలిచిన వెంటనే మన డిగ్రీ ప్రిన్సిపల్ గారు యాక్చువల్గా ఓపెన్ పెద్ద గ్రౌండ్లో 4 6 కొడతాను, ఇంట్లో పెట్టి 4 6 కొట్టడం అంటే మామూలుగా అంటే ఐ మీన్ మంచి స్పీకర్ మంచి స్పీకర్ అయితే వారు మార్పు తీసుకొచ్చారు. డిగ్రీ కాలేజ్ మార్పు సంస్థలాగా మార్పు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బిఫోర్ ఆఫ్టర్ నెవర్ ఏంటంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఆడపిల్లలు స్టూడెంట్స్ అంటారు, ఎస్సీ ఎస్టీ, వాళ్ళకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వాట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్.
చేయలేని వరకు భవిష్యత్తులో కూడా చేయకూడదు. డోనర్స్ దగ్గరికి వెళ్ళి ఆ డొనేషన్స్ తీసుకొచ్చి కాలేజీలో మధ్యాహ్నం భోజనం పెట్టింది. చాలామంది పాపం మీద వాళ్ళు మధ్యాహ్నం భోజనం లేదు స్టూడెంట్స్ పొద్దున పట్టింటారు కొంతమంది అలా. సో ఎవరిది ఇప్పుడు ఆయన అది చేయకపోయినా జీతం వస్తుంది కదా. కాలేజ్ డెవలప్మెంట్ కూడా ఆలోచించకుండా ఆయన జస్ట్ పాఠాలకు వెళ్ళిపోతే జీతం వస్తుంది. అది బాధ్యత భావించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా గట్టిగా తప్పకుండా అందరూ మాట్లాడారు. నేను చిన్న పల్లవి చదవబడుతున్నాను. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలదడి లేకుండా సముద్రం ఎలా నిలుస్తుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది, ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా నిలుస్తుంది. సో ప్రతిదీ కూడా దానికి తగినటువంటి కార్యక్రమం చేస్తేనే అది అవుతుంది. ఈరోజు 15 సంవత్సరాలు ఆయన కష్టపడ్డారు కాబట్టి ఈరోజు నా రిజల్ట్ తెలుస్తుంది. అందరూ కూడా అభినందిస్తున్నారు. అలాగే మనల్ని అలా మౌల్డ్ చేసుకోవడంలో మన లైఫ్ ఉంటుంది. మధురా గీతమా నా సందేశమా నా ప్రాణమా నా ప్రాణమా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరిక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగనవులు ఎన్నో ఉంది ఏమి లేవని బాధపడతావెందుకు జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేదెందుకు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. There's no time, that's why I'm stopping this song. అయితే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన ప్రిన్సిపల్గా చెప్పుకున్నారు, వీరు సోషల్ వర్కర్గా చెప్తున్నారు, నాకు నేను కాసిన గాయకునిగా వర్కర్గా నేను చెప్పుకున్నాను, చేతులు బాలయ్య గారు, మా సోదరుడు సురేష్, ఇట్లా అందరూ కూడా ఎవరికి వాళ్ళు మనం చెప్పుకున్నాం. ఈరోజు ఇలా నిలబడ్డారు. స్వామి వివేకానంద గారు అంటారు, ఎవరి హృదయం బాధల్లో ఉన్న వాళ్ళని చూసి పరితపిస్తుందో వారే పరమాత్మను అంటాడు ఆయన. ఎవరి హృదయం బాధల్లో ఉన్న వాళ్ళని చూసి పరితపిస్తుందో వారే పరమాత్మను అంటాడు. సో ఇప్పుడు ఒక డిఫరెంట్ వేలో వెళుతున్నాడు పవన్. ఎట్లా? మదర్ తెరీసా ఆనంద ఆశ్రమం అది ఏర్పాటు చేశారు. సో అక్కడ నిరాదరణ గురినటువంటి వృద్ధుల్ని అక్కడ చేర్చి అక్కడ మంచి భోజనం, మంచి బట్టాన్ని, సో ఆనందాన్ని కలిగించాలని ఒక తీర్మానం చేసుకున్నారు. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని చెప్పి నేను నమ్ముతూ నేను మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సేవా సంస్థ స్థాపించి ఎన్నో ఉడుకుదొడుగులను, ఎన్నో కార్యక్రమాలను, ఎన్నో అధికారుల మీద ఫైట్ కావచ్చు, ఎన్నో నిరాహార దీక్షలు ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడికి అందరిని ఒక వేదిక మీద చేర్చి ప్రతి ఒక్కరిని కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా పేదలకు సంబంధించినటువంటి ఎవరికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నిటికి సంబంధించినటువంటి విషయాల మీద నిరంతరం ఫైట్ చేస్తున్నటువంటి మన చిగురుపాటి పవన్ గారికి అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తాం. ఎక్కడ Yes, sir.